నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా అభిమానుల నుంచి సేకరించిన సుమారు 10,000 నోట్బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను నా మిర్యాలగూడ పేరిట నూతన పథకానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాలు, విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను, భావ ప్రకటనలోను, విశ్వాసంలోను, నమ్మకంలోను, ఆరాధనలోను, స్వేచ్ఛను, స్థితిగతుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని
చేకూర్చడానికి అందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించి చట్టంగా చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరి చేత పలికించాల్సిందిగా వారు కోరుతున్నారు. దయచేసి అందరూ ఒకసారి నేను నా మిర్యాలగూడ అనేటటువంటి పదాన్ని అందరూ ఉచ్చరించాల్సి కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీ చేతిలో ఉన్న జెండా పైకెత్తి, ప్రతి ఒక్కళ్ళు ఎవరి చేతిలో ఉన్నా సరే జాతీయ జెండాను పైకెత్తి నేను నా మిర్యాలగూడ, నేను నా మిర్యాలగూడ, నేను నా మిర్యాలగూడ. పాఠశాల కూడా మరొక టీవీ బహుకరిస్తున్నారు. అనే పదం మనం దేశంలో ఎక్కడికి పోయినా నీ ఊరేది, నీ గ్రామం ఏది, నువ్వు ఎవరు అనంటే ఫస్ట్ చెప్పేది మనం మిర్యాలగూడ అంటాం. అవునా కాదా? మిర్యాలగూడలో ఎవరన్నా వచ్చి ఏ ఊరు మీదంటే తక్కలపాడో, తడకమల్లో, దామర్జల్లో అని చెప్తాం. కానీ మనం హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోయినప్పుడు ఏం చెప్తాం? ఏ ఊరు మీదంటే మిర్యాలగూడ అనే చెప్తాం. అందుకనే ఈ పదాన్ని తీసుకున్న ఈరోజు నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమం చుట్టుపక్కల రైస్ మిల్లర్స్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, త్వరలో ఓపెన్ అయిపోతున్న వైటీపీఎస్ థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, మన మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యాపార సంస్థలన్నిటికీ మనకు క్షుణ్ణంగా ఇక్కడ ఉన్నందున మనం రాబోయే రోజుల్లో పేద పిల్లలకి మనం ఏం చేయాలా, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ ఏదో రకంగా మనం ఉపయోగపడాలా. ఎందుకంటే మనకు చుట్టూరు ఎక్కువ మారుమూల గ్రామాలలో తండా గ్రామాలు అయితేంది, పల్లెటూరులు అయితేంది,
వారికి చదువు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కనుక గవర్నమెంట్ స్కూల్స్లలో మనం వాళ్ళకి కనుక చేయూతనిస్తే మంచిగా ఉంటుందనని. ఎందుకంటే దేశానికి ప్రపంచానికి అన్నదాతగా మిగిలిన మన మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నేను ఒకటే కోరుకుంటున్నా. ప్రపంచం మొత్తానికి మనం ఇక్కడి నుంచి బియ్యం సప్లై చేస్తున్నాం, కానీ మనం మిర్యాలగూడలో కూడా అలాంటి కార్యక్రమానికి పేద పిల్లలకి ఏదైతే ఉన్నత చదువుకోవాలని పడుతున్న వారికి ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు 9.5% వచ్చిన వాళ్ళకి మనందరం ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇప్పించవలసిందిగా మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని కూడా. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి దానికి తోడుగా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వారు చదువుకునే విధిగా వాళ్ళకి ఏమి కావాలా, బుక్స్ కావాలా, స్టేషనరీ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమి కావాలా అనేది చూసుకొని వాళ్ళకి 9.5 వచ్చిన వాళ్ళందరికీ మనందరం కలిసి, ఎందుకంటే నేను ఇది లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా 50 సంవత్సరాలు అయింది. రమేష్ గారు, మన ప్రెసిడెంట్ రమేష్ గారు ఒకటే అడిగిండు, లక్ష్మారెడ్డి నువ్వు కూడా ఒక లైన్లో చేరవలసిందిగా కోరిండు. ఆయన కోరిక మేరకు నేను లయన్స్ క్లబ్లో చేరుతూ నేను కూడా వాళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని